ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే నజరేతులో ఉన్నటువంటి మరియ దగ్గరికి గాబ్రియేలు దేవదూత తీసుకొని వచ్చిన సమాచారము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు దయాప్రాప్తురాలివి, దేవుని కృప నీపై ఉన్నది, నీవు గర్భవతివి కాబోతూ ఉన్నావు. వెంటనే మరియ అమాయకంగా వాస్తవమైనటువంటి ఒక ప్రశ్న అడిగింది గాబ్రియేలు దేవదూతని. మరియ అడిగిన ప్రశ్న, నేను కన్యకను గనుక నేను గర్భవతిని ఏ విధంగా అవ్వగలను? ఇది అసాధ్యము కదా, ఇది సాధ్యమయ్యేటటువంటి కార్యము కాదు కదా. గాబ్రియేలు తెలియజేసిన మాటకి మరియ అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కని ప్రశ్న అడిగింది. ఇది ఎలా సాధ్యమో? అయితే దేవదూత ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా ప్రియులారా? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. గమనించండి, నీ జీవితంలో ఒక అసాధారణమైన కార్యము జరగాలి అంటే, ఒక అద్భుతము జరగాలి అంటే, ఊహించినటువంటి ఒక మేలు జరగాలి అంటే నీకేం కావాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గమనించండి, ఎవరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అంటే, ఎవరి మీదికి దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది అంటే, ఎవరైతే వారి పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవిస్తూ ఉంటారో అటువంటి వారి మీదికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు నీలో నివసించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఒక అద్భుతము జరగాలని మీరు ఆశపడుతూ ఉన్నట్లయితే యేసు నీ హృదయంలో జన్మించాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడనని వాక్యం సెలవిస్తుంది. పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుని పరిశుద్ధాత్మ చేత దేవుడు నింపుతాడు. దేవుని పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డారు అంటే సాధారణమైన కార్యాలు కాదండి, అద్భుతాలు చూస్తారు మీరు జీవితంలో. ధైర్యంగా దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.